హలో హాయ్ అందరికీ. ఈరోజు మనం చేసే రెసిపీ చికెన్ పఫ్. మంచి కడిగి పెట్టుకున్న 1/2 kg చికెన్లో కారం పొడి, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, నూనె, కొంచెం పెరుగు, ఇవన్నిటిని మంచి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసిన తర్వాత దాన్ని మ్యారినేషన్కి పెట్టుకోవాలి 10 to 20 minutes వరకు. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి వేడైన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, క్యాప్సికమ్, నేను ఇక్కడ గ్రీన్ అండ్ ఎల్లో వాడుతున్నా, మీకు కావాలంటే ఏ కలర్లో అయినా వాడచ్చు. అది కొంచెం ఒక్కసారి 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం ఇంతకుముందు నానబెట్టుకున్న చికెన్ దీంట్లో వేసేసి ఒక్కసారి కలుపుకొని దాన్ని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు దాన్ని ఉడకనిద్దాము. చికెన్ ఉడికినట్టే, ఎందుకంటే ఇవి చిన్న చిన్న పీసెస్ కదా, తొందరగా ఉడికిపోతాయి. దీన్ని ఇప్పుడు వేరే గిన్నెలో తీసుకొని చల్లడానికి పెట్టుకుందాము. నేను రెడీమేడ్ పఫ్ పేస్ట్రీ షీట్ వాడుతున్నా ఇక్కడ. దాన్ని మార్క్స్ పెట్టుకొని ఈక్వల్ స్క్వేర్స్ అయ్యేటట్టు చూసుకుందాము. దాంట్లో ఈచ్ స్క్వేర్లో ఈ స్టఫింగ్, చికెన్ చేసుకున్న స్టఫింగ్ దాంట్లో నింపేసి ఒక గుడ్డుని ఒక గిన్నెలో పలగొట్టుకొని అదో అట్లా రాసుకుంటే సరిపోతుంది. మీరు వాటర్ అయినా రాసుకోవచ్చు, అంతే. ఆ ఎగ్ రాసుకున్న తర్వాత దానికి ఇట్లా ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేసి దానిపైన ఫోక్ తోటి ఇట్లా డిజైన్ ఇస్తే చాలు. తర్వాత మళ్ళీ అదే ఎగ్ వాష్ని యూస్ చేసి ఇట్లా బ్రష్ చేయాలి ప్రతి పఫ్ పైన. ఇప్పుడు ఓవెన్లో 15 నుంచి 20 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకున్న తర్వాత ఇదో చికెన్ పఫ్ రెడీ. వావ్, super crispy chicken puff. Thank you for watching. Bye.